إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفسه بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళల కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం సత్కార్యాలతోనే స్వర్గం సాధ్యం. సత్కర్మలు చేసుకుంటేనే స్వర్గం ప్రాప్తమవుతుంది. సత్కర్మలు లేకుండానే స్వర్గం ఎవ్వరికి కూడా ప్రాప్తం కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే సజ్దా 32వ సూర 17వ ఆయతలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఫలా తఅల్లము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయునిన్ జజాఅం బిమా కాను యఅమలూన్. వారు చేసుకున్న కర్మలకు గాను ఎలాంటి స్వర్గం వారికి ప్రసాదించబడుతుందంటే, వారి కంటికి ఎలాంటి చల్లదానాన్ని కలిగించే స్వర్గవనాలు వారి కొరకు ఉన్నాయంటే ఏ ప్రాణి దాని గురించి ఇంతవరకు ఎరుగదు అని అల్లాహ్ తెలియజేశాడు. అంటే మీ కంటికి చలువ కలిగించే స్వర్గం మీకు ప్రాప్తం కావాలంటే ఏం చేయాలి? కర్మలు, మంచి కర్మలు చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి. పుణ్యకార్యాలకు బదులుగానే స్వర్గం లభిస్తుంది.
ఒక రైతుకి పంట తీస్తాడు, అంటే ఒక రైతు పంట పండిస్తాడు. 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కొన్ని పంటలు చేతికొస్తాయి. ఆ పంట తన చేతికి రావాలంటే ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి ప్రతిఫలం ఆ పంట తన చేతికి రావాలంటే ఇత్తనము భూమిలో వేసినప్పటి నుంచి ఫలం చేతికి వచ్చేంత వరకు రైతు ఎంత కష్టపడాలి, ఎన్ని ఎరువులు ఇయ్యాలి, ఎంత కాపలా కాయాలి, ఎన్ని నీళ్లు పెట్టాలి, ఎంతగా శ్రమించాలి. 5-6 నెలల పాటు సుదీర్ఘంగా అతను ఎంతో శ్రమిస్తే గాని ఫలం చేతికి రాదు. ఆ విధంగా మనము కూడా కేవలం విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు. విశ్వాసానికి పుణ్యకార్యాలు కూడా తోడు కావాలి. చెట్టు నాటారు, నీళ్లు పోయలేదు, ఏమైనా లాభం ఉంటుందా? లాభం లేదు. అదేవిధంగా మన విశ్వాసానికి సత్కర్మలు అనేవి ఖచ్చితంగా తోడు కావాలి. అయితే సోదరులారా, ఈ సత్కర్మలు అనేవి ఎవరి కోసం చెయ్యాలి? ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. కొంతమంది విగ్రహాల వద్ద అనేక కార్యక్రమాలు చేసి మేము దేవుడి కోసం చేశామని భావిస్తూ ఉంటారు. కొంతమంది సిలువ వద్ద అనేక కార్యక్రమాలు చేసి మేము దేవుడి కోసం అన్నీ చేసేసామనుకుంటారు. మరికొంతమంది దర్గాలలో సమాధుల వద్ద అనేక కార్యక్రమాలు చేసి మేము చేసింది దేవుడి కోసమే అని మురిసిపోతూ ఉంటారు. వాస్తవానికి అల్లాహ్ను విడిచిపెట్టి ఎక్కడెక్కడో చేసినటువంటి సత్కర్మలు అవి సత్కర్మలే కావు, అవి పాపకార్యాలు అవుతాయి. అంటే మీరు నమాజు చేసినా, మీరు సజ్దా చేసినా, మీరు దువా చేసినా, మీరు కుర్బానీ ఇచ్చినా, మొక్కుబడులు చేసుకున్నా, ఏ కార్యం చేసినా, ఏ ఆరాధన చేసినా అది ఒక్క అల్లా కోసమే చేయాలి తప్ప వేరే ఇతరుల కోసం చేస్తే అది పాపకార్యంగా మారిపోతుంది. ఏ విధంగానైతే ఒక కుమారుడు తన కన్న తండ్రిని నాన్న అని పిలిస్తే అది మంచిది, అదే పరాయి వ్యక్తిని పట్టుకొని నాన్న అని పిలిస్తే అది పాపంగా మారిపోతుంది. అలాగే ఒక భార్య తన భర్తను మాత్రమే భర్తగా పిలిస్తే అది పద్ధతి, అది మంచిది. పరాయి వ్యక్తిని పట్టుకొని ఇతను కూడా నా భర్తేనంటే అది పాపంగా మారిపోతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి పుణ్యకార్యము, ప్రతి సత్కార్యము అది ఒక్క మీ సృష్టికర్త అయిన అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తే అది పుణ్యానికి నోచుకుంటుంది. అదే సత్కార్యము, అదే పుణ్యకార్యము మీరు ఏ విగ్రహం దగ్గరో, ఏ చిత్రపటం దగ్గరో, ఏ సమాధి దగ్గరో చేశారనుకోండి, పాపానికి బదులు పుణ్యానికి బదులు పాపం వస్తుంది. పుణ్యానికి బదులు పాపం వస్తుంది. కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏ సత్కార్యం చేసినా అల్లాహ్ కొరకు మాత్రమే చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అల్ అనాం 162వ ఆయతలో తెలియజేస్తున్నాడు, ఖుల్ ఇన్నస్సలా వనుస్సుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కు మాత్రమే అని చెప్పండి అని అల్లాహ్ అంటున్నాడు. అర్థమైందా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ సజ్దా నా కొరకే చెయ్యండి, మీ రుకు నా కొరకే చెయ్యండి, మీ దువ్వా నా ఒక్కడికే వేడుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా కొందరు దర్గాల వద్దకు వెళ్ళిపోయి అనేక అధర్మ కార్యాలు అక్కడ నిర్వహిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం తెలియజేస్తున్నాడు? సూరా అనాం 162వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడు? ఖుల్ ఇన్నస్సలా వనుస్సుకి వమహయాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మీ జీవితం, మీ మరణం, మీ నమాజ్, మీ కుర్బానీ అన్నీ నా కొరకే ప్రత్యేకమని అల్లాహ్ తాలా అంటున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు సమాధుల వద్దకు వెళ్ళిపోయి సజ్దాలు చేస్తున్నారు, దువాలు చేస్తున్నారు, రుకులు చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, ఏవేవో అధర్మ కార్యాలన్నీ అక్కడ చేస్తున్నారు. ఏమండి,
దర్గాల గురించి చెబుతూ అయ్యా దర్గాలకు వెళ్ళొద్దు, ఆ సమాధులను మొక్కొద్దు అని చెబుతుంటే కొంతమంది ముస్లిములకు ఎక్కడ లేని కోపం వస్తుందండి, రగిలిపోతున్నారు. ఏమండి మనము చూస్తున్నాము, ఎలాంటి అధర్మ కార్యాలు అక్కడ చేస్తున్నారంటే మీరు చెప్పండి. పోనీ అక్కడికి వెళ్ళి అగరబత్తులు వెలిగించి తిప్పడం ఏంటండి సమాధికి? అక్కడికి వెళ్ళి సమాధుల చుట్టూ ప్రదక్షిణలు తిరగడం ఏమిటండి? అక్కడ దీపాలు వెలిగించడం ఏమిటండి? సమాధి మీద తలపెట్టి దువాలు చేయడం ఏమిటండి? ఆ సమాధులకు ముద్దులు పెట్టడం ఏమిటండి? అసలు ఎప్పుడైనా ప్రవక్త చేశారా ఈ విధంగా? ఎప్పుడైనా సహాబీలు చేశారా ఈ విధంగా? ప్రవక్త సమాధి మస్జిద్ నబవీలో ఉంది, ఈ విషయం సహాబీలకు తెలియదా? ఏ సహాబీ అయినా వెళ్ళి ప్రవక్త సమాధి దగ్గర అగరొత్తులు తిప్పారా? ఏ సహాబీ అయినా ప్రవక్త సమాధి వద్ద పూలదండలు వేశారా? ఏ ఒక్క సహాబీ అయినా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్దకు వెళ్ళి ఏడ్చి ఏడ్చి అక్కడ దువాలు చేశారా? ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని అధర్మ కార్యాలు చేస్తున్నారు. అయ్యా ఇది అధర్మ కార్యం చేయొద్దు అనంటే రగిలిపోతున్నారు వీరావేశంతో. ఒక ముస్లింగా నేనేం చేయాలో నేనేం చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది హలాలో ఏది హరామో, ఏది అనుమతి ఉందో ఏది అనుమతి లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద లేదు? నలుగురితో నారాయణ గుంపులో గోయింది అన్నట్టుగా గుడ్డిగా వెళ్ళిపోతారా అండి ఎవరు చెప్తే ఆ విధంగా? సో ఆ విధంగా వీళ్ళ పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి సోదరులారా. అదే మనం అడుగుతున్నాము. మీరు ఆ సమాధుల వద్దకు వెళ్ళి అగరొత్తులు వెలిగించడము, దీపాలు వెలిగించడము, సమాధి మీద తలబెట్టి ఏడవడము, అక్కడ పూలదండలు వేయడము, ప్రదక్షిణలు చేయడము, ఇవన్నీ షిర్కు కాకపోతే మరేమిటి? ఈ షిర్కు జోలికే వెళ్ళొద్దని బోధిస్తున్నాం. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా అల్లాహ్ వద్ద క్షమాపణే లేని నేరము షిర్కు, బహుదైవారాధన. అల్లాహ్ సుబ్హానహు తాలా 7 ఆకాశాల పైన ఉన్నాడు. వీళ్ళకి దర్గాల వద్ద ఏం పని అండి? సజ్దా చేయాల్సింది నువ్వు అల్లాహ్ కోసం, ఔలియాల సమాధుల వద్ద కాదు. దువా అడగాల్సింది అల్లాహ్తో, చనిపోయిన వారి సమాధుల వద్ద కాదు. నీ మొక్కుబడులు చేసుకోవాల్సింది అల్లాహ్తో, దర్గాల్లో ఉన్న సమాధుల కోసం కాదు. నువ్వు కుర్బానీ ఇవ్వాల్సింది, నువ్వు చేసే ప్రతి కార్యం చేయాల్సింది అల్లాహ్ కొరకు మాత్రమే. కావున మనము ఏ సత్కార్యం చేసినా అల్లాహ్ కొరకు చెయ్యాలి. బహుదైవాల కొరకు చేసిన వాడు ఘోరమైన పాపంలో పడిపోయినట్టే. సోదరులారా, పైగా వీళ్ళు వాదిస్తున్నారు అది షిర్కు కాదు అని. ఏమిటి? దర్గాల వద్ద సజ్దాలు చేయటం, సమాధి వద్ద సజ్దా చేయటం, అల్లాహకు చేయాల్సిన సజ్దా ఒక సమాధి వద్ద చేయటం షిర్కు కాదా? ముష్రిక్కుల మాదిరిగా మీరు సమాధుల వద్ద అగరత్తులు తిప్పటము షిర్కు కాదా? ఏ విధంగానైతే బహుదైవారాధకులు విగ్రహాలకు పూలమాలలు వేస్తారు, ఆ విధంగా సమాధుల వద్ద మీరు పూలమాలలు వేస్తున్నది షిర్కు కాదా? ఏ విధంగానైతే వారు విగ్రహాల ముందర దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఆ విధంగా మీరు సమాధుల ముందర దీపాలు వెలిగిస్తున్నారు, షిర్కు కాదా? అంటే ఇంకేంటి షిర్క్ అంటే వేరే మతస్థులు చేసే షిర్కు మనము చేస్తే షిర్కు కాదా? కావున సోదరులారా, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ధర్మాన్ని అయితే నేర్పారో ఆ ధర్మం ప్రకారం ఆచరించేవాడే ముస్లిం. సౌదీ వాళ్ళకు కూడా ధర్మం తెలియదంట. వీళ్ళు అనేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, సౌదీ వాళ్ళు వహాబీలు అంట. వాళ్ళు అంటే వాళ్ళకి ధర్మం తెలియదంట, వీళ్ళకి తెలుసంట. నిద్ర లేసిన అంటే ఈ తాయెత్తులు దారాలు అమ్ముకొని బతికేటోళ్ళు వీళ్ళు, వీళ్ళకి ధర్మం పక్కా తెలుసంట, వాళ్ళకి తెలియదంట ధర్మం. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు అసలు. అల్హమ్దులిల్లా 10,000 మంది సహాబీల సమాధులు వాళ్ళ వద్ద ఉన్నాయి, ప్రవక్త సమాధి వాళ్ళ వద్ద ఉంది, ఖులఫావుర్ రాషిదూన్ 4 యొక్క ఖలీఫాల సమాధులు వాళ్ళ వద్ద ఉన్నాయి. ఎన్ని సమాధులు ఉన్నప్పటికీ కూడా ఆ సమాధుల వద్ద రవ్వంత అధర్మ కార్యం కూడా అక్కడ జరగట్లేదనంటే వారు ఖురాన్ హదీసు జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేయడం లేదు.
అదే సమాధులు ఇక్కడ ఉంటేనా ఈ పాటికి బంగారుతో గుడి కట్టేసేవాళ్ళు. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే, షిర్కు అనేది ఒక నమాజు కానీ, రుకు కానీ, సజ్దా కానీ, కుర్బాని కానీ, దువ్వా కానీ, ప్రదక్షిణ కానీ, మొక్కుబడి కానీ ఏదైనా సరే అది ఒక్క అల్లాహ్ కోసమే చేయాలి తప్ప సమాధుల వద్ద చేసినట్టయితే అది పాపంగా మారుతుంది. పుణ్యానికి బదులు పాపం సంపాదించుకున్నట్టే. కావున సోదరులారా, ధర్మాన్ని కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 98వ సూర అల్ బయ్యినా 5వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయుతుజ్ జకాత వదాలిక దీనుల్ ఖయ్యిమా. ధర్మాన్ని కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించుకోవాలని, నమాజు కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించడం జరిగింది. దాలిక దీనుల్ ఖయ్యిమా, ఇదే అసలైనటువంటి ధర్మం అంటే అని అల్లాహ్ చెబుతున్నాడు. మీ నమాజు, మీ జకాతు, మీ రోజా, ఏ కార్యం చేసినా, ఏ ఇబాదత్ చేసినా అల్లాహ్కి ప్రత్యేకించుకోవాలి. అందుకే కదండి ఆ రోజు ఎంతో మంది సహాబీలని మండే ఎండలో పరుండబెట్టారు, కొరడాలతో కొట్టారు, అతి భయంకరంగా హింసించారు. ఎన్ని రకాలుగా హింసించినప్పటికీ కూడా బహుదైవాల పేర్లు కూడా వాళ్ళ నోటికుండా పలకలేదు. దెబ్బలు తిన్నారు, ప్రాణాలు వదిలారే తప్ప వాళ్ళు బహుదైవాల పేరు నోటికి విన్నా కూడా రానివ్వలేదు వాళ్ళు. ఆ విధంగా ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్న వ్యక్తులు సహాబీలు. అల్హమ్దులిల్లా. ఈరోజు ముస్లిముల పరిస్థితి ఎలా ఉందని అంటే, జ్వరం వచ్చినా, ఏదన్నా రోగం వచ్చినా, ఏదన్నా జబ్బు వచ్చినా తెల్లారి గట్లకల్లా వెళ్ళి సమాధి దగ్గర తిరుగుతూ ఉంటాడు. రాత్రి కలబడింది, కలవరింపులు వచ్చాయని పొద్దున్నే మెడ నిండా తాయి తీసుకుంటాడు. పిల్లగాడు ఏడ్చాడని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి ముజావర్ దగ్గరికి వెళ్ళి మంత్రించుకుంటాడు. అలాంటి దారుణమైనటువంటి విశ్వాసాలు నేడు ముస్లింల్లో ఉన్నాయి. కావున మీ ధర్మాన్ని కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించుకోవాలి, వేరే రెండో వారికి తావు ఇవ్వకూడదు. సోదరులారా, నరకం నుండి రక్షించబడాలంటే మనకు పుణ్యకార్యాలు అవసరము. స్వర్గంలో ప్రవేశింపబడాలంటే మనకు పుణ్యకార్యాలు అవసరము. సత్కర్మలు లేనిదే ఏ వ్యక్తి నరకం నుండి బయటపడలేడు. సత్కర్మలు లేనిదే ఏ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 101వ సూర 6 నుండి 11 ఆయతుల్లో సూర అల్ కారియాలో తెలియజేస్తున్నాడు, ఫఅమ్మా మన్ సఖలత్ మవాజీనుహు ఫహువ ఫీ ఈషతిర్ రాదియా. ఎవరు త్రాసు పల్లాలైతే బరువుగా ఉంటాయో వారు సుఖవంతమైనటువంటి జీవితాలలో ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కర్మలు, మనము చేసినటువంటి కర్మల గురించి చెబుతున్నాడు. ఎవరి యొక్క కర్మల పత్రాలు, త్రాసు పల్లాలు బరువుగా ఉంటాయో వాళ్ళు సుఖవంతమైనటువంటి జీవితంలో తేలియాడుతూ ఉంటారు. వఅమ్మా మన్ ఖఫ్ఫత్ మవాజీనుహు ఫఉమ్ముహు హావియా. మరియు ఎవరి యొక్క త్రాసు పల్లాలైతే తేలిగ్గా ఉంటాయో అలాంటి వారు హావియా, వారి స్థానం అవుతుంది. అల్లాహ్ తాలా తర్వాత ఏమన్నాడు, వమా అద్రాక మాహియా. ఆ హావియా అంటూ నీకేం తెలుసు? నారున్ హామియా, అది దహించి వేసే అగ్ని అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కావున మనందరి యొక్క త్రాసు పల్లాలు, మనందరి త్రాసు పల్లాలు బరువుతో నిండిపోవాలి. అప్పుడు మనకు స్వర్గం ప్రాప్తమవుతుంది. మనందరి త్రాసు పల్లాలు తేలిగ్గా ఉన్నాయనుకోండి, పరలోకంలో నష్టపోతాం. కాబట్టి అల్లాహ్ తాలా మనలో చేసిన ప్రతి ఒక్కరి యొక్క కర్మలను తూకం వేస్తాడు, పరలోకంలో మీజాన్లో వేస్తాడు. పుణ్యాలు ఎక్కువ ఉన్నాయా, పాపాలు ఎక్కువ ఉన్నాయా? పుణ్యాలు ఎక్కువ ఉంటే స్వర్గానికి, పాపాలు ఎక్కువ ఉంటే నరకానికి. బుఖారి ముస్లిం హదీసు సమురా బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కల చూశారు. ఆ కలలో ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశానికి వెళితే
అక్కడ కొంతమంది వ్యక్తులు సగ శరీరం అందంగా సగ శరీరం వికారంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన వెంట ఉన్న దైవదూతలను అడిగారు, ఓ దైవదూతలారా, వీళ్ళెవరు? ఇదేమి విచిత్రం, సగ దేహం అందంగా సగ దేహం వికారంగా ఉంది, ఎవరు వీళ్ళు అని అడిగారు. అప్పుడు దైవదూతలు చెప్పారు, ఓ ప్రవక్త, వీళ్ళెవరంటే సగం పుణ్యాలు సగం పాపాలు సమానంగా చేసుకున్న వాళ్ళు. అప్పుడు దైవదూతలు అన్నారు, మీరందరూ ఆ నదిలోకి వెళ్ళి దూకండి అని దైవదూతలు చెప్పారు. దైవదూతలు చెప్పగానే అక్కడ వికారంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ వెళ్ళి ఆ పాల కంటే తెల్లగా ఉన్న నదిలో దూకారు. దూకగానే అక్కడి నుంచి వాళ్ళు పూర్తి సౌందర్యమైనటువంటి శరీరంతో వాళ్ళు బయటకు వచ్చారు. దైవదూతలు అన్నారు, ఓ ప్రవక్త, వీళ్ళు పాపాలు పుణ్యాలు సమానంగా చేసుకున్న వాళ్ళు, అయితే అల్లా వీరి పాపాలను క్షమించాడు. కావున ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన పాపాలు తక్కువ ఉండేలా పుణ్యాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగే సోదరులారా, చాలా మంది అంటారు, మేము సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసుకోవాలనుకుంటామండి, కానీ మా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి అనుకుంటారు. సోదరులారా, బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఒక నీగురో జాతికి చెందిన బానిస అనబడేవారు. ఆయన శరీరం మీద తొడుక్కోవటానికి కనీసం చొక్కా కూడా ఉండేది కాదు. అంతటి కటిక పేదరికంలో ఉన్నటువంటి బిలాల్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ సందర్భంగా ఆకాశాలపైకి వెళ్ళి జన్నతును చూసినప్పుడు ఆ జన్నతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళ ముందు బిలాల్ రదియల్లాహు అన్హు వారు నడుచుకుంటూ వెళ్ళిన శబ్దం వినబడింది. బిలాల్ రదియల్లాహు అన్హు వారికి పాదాలు చాలా వెడల్పుగా ఉండేవి. ఆయన నడిస్తే ఒక విధమైన శబ్దం వచ్చేది. ఆ శబ్దాన్ని స్వర్గంలో విన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తర్వాత ఆయన కిందకు వచ్చిన తర్వాత అడిగారు, ఓ బిలాల్, ఏ సత్కార్యం నువ్వు చేస్తున్నావు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నీ పాదాల సబడి విన్నాను అని చెప్పారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను చేసే అతి సత్కర్మలలో ఒక గొప్ప సత్కార్యం ఏమిటంటే, ఉజు పోయిన ప్రతిసారి కొత్తగా ఉజు చేసుకుంటాను, ఉజు చేసిన ప్రతిసారి తహియతుల్ మజీద్ నమాజ్ చదువుతాను, 2 రకాతుల నమాజ్ చదువుతాను, ఇంతకంటే నేను పెద్ద సత్కార్యం ఏమి చేసుకోలేను అని చెప్పారు. ఈ సత్కార్యం కారణంగానే నువ్వు స్వర్గంలో ఉన్నావని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ఏమండి, పుణ్యకార్యాలు చేసుకోవాలంటే డబ్బే కావాలా? లేదు, డబ్బు లేకపోయినా కూడా ఎన్నో సత్కర్మలు చేసుకునేటటువంటి సౌభాగ్యం అల్లాహ్ తాలా మనకు ఇచ్చాడు సోదరులారా, అల్హమ్దులిల్లా. కావున మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, డబ్బు ఉంటేనే పుణ్యకార్యాలు చేసుకోగలుగుతాము, లేదంటే లేదు అన్నటువంటిది ఏమీ లేదు. ఆనాడు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండేటంతటి పేదరికం ఉండేది. అంత పేదరికంలో కూడా వారు దాన ధర్మాలు చేసేవారు. సోదరులారా, జైనబ్ బింతె ఖుజైమా రదియల్లాహు అన్హా, ఈమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య. ఈమెకు ఉమ్ముల్ మసాకిన్ అనే బిరుదు వచ్చింది, పేదల తల్లి అన్నటువంటి బిరుదు ఈమెకు వచ్చింది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు తన భార్యలతో, మీ అందరిలోకెల్లా అందరికంటే ముందు నన్ను కలుసుకునేది పొడవు చేతులు కలిగినటువంటి స్త్రీ అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు ఏమనుకున్నారంటే, మనందరి చేతులు ఒకసారి కొలిచి చూద్దాం, ఎవరి చేతులు పొడవు ఉన్నాయని ఒకరొకరు కొలుసుకోసాగారు. సోదరులారా, దాని తర్వాత జైనబ్ బింతె ఖుజైమా రదియల్లాహు అన్హా వారు చనిపోయారు. అప్పుడు అర్థమైంది, పొడవు చేతులు అంటే చేతులు పొడవు కాదు, అతి ఎక్కువగా దాన ధర్మాలు చేసే గుణం కలిగినటువంటి వారు. కాబట్టి ఉమ్ముల్ మసాకిన్ అయినటువంటి జైనబ్ బింతె ఖుజైమా రదియల్లాహు అన్హా వారు చనిపోయారు. ఆమె ఒకానొక సందర్భంలో భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్న సందర్భంలో గుమ్మం దగ్గర ఎవరో బిచ్చగాడు వచ్చి, అమ్మా ఆకలి అవుతుందని పిలిచాడు. పిలిచగానే తినేటటువంటి ఆహారాన్ని తీసుకెళ్లి వారికి ఇచ్చేసి కడుపు నింపి ఆ రాత్రి ఆమె పస్తులతో అలాగే పడుకుండిపోయింది. సోదరులారా, అందుకే ఆ మహాతల్లిని పేదల తల్లి అన్నటువంటి బిరుదు వచ్చింది ఆమెకి. ఏది ఉన్నా సరే ఇంట్లో లేదు అని చెప్పదు,
అలా ఇచ్చి పంపిస్తూ ఉండేది. అంతటి ఘనత ఆమెకు దక్కింది. ఈరోజు చాలా మంది సత్కర్మలు చేసుకోమంటే, పుణ్యకార్యాలు చేసుకోమంటే కొడుకుల కోసం, కూతుర్ల కోసం ఆస్తులు ఎగబెడుతున్నారండి. సత్కర్మలు చేయటానికి చెయ్యి రావడం లేదు. కొడుకుల కోసం, కూతుర్ల కోసం ఫ్లాట్లు కొంటున్నారు, ఇల్లులు కడుతున్నారు, బంగారు పోగేస్తున్నారు. కానీ నీ కొడుకులకి, కూతుర్లకి సంపాదించు, తప్పు లేదు. కానీ అల్లా మార్గంలో పిసినారితనాన్ని వహించి నువ్వు కేవలం బిడ్డలకు మాత్రమే ఎగబెట్టావనుకో, అది రేపు నీ పాలిట వినాశనంగా మారుతుంది. అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తదీ మిన్ అదాబి యౌమిదిన్ బిబని వసాహిబతిహి వఅఖి వఫసీలతిహి అల్లతి తువి వమన్ ఫిల్ అర్ది జమీఅ సుమ్మ యున్జి. ఆ రోజున ప్రతి వ్యక్తి కూడా తన భార్యను, తన బిడ్డలని, తన అన్నదమ్ములని, తన పరివారాన్ని అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపిస్తాడు. ఏ రోజు? తీర్పు దినం రోజున. మనిషి తన భార్యను, తన బిడ్డల్ని, తన అన్నదమ్ముల్ని అందరినీ చూస్తాడు. కానీ ఆ రోజు తనను చూసి తన బిడ్డలు పారిపోతారు. ఎందుకు? మా నాన్న ఎక్కడ నా పుణ్యాలు అడుగుతాడో అని. భార్య తన భర్తను చూసి కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది, ఎక్కడ నా భర్త పుణ్యాలు అడుగుతాడోనని. సోదరులారా, బంధాలు, బంధుత్వాలు ఇహలోకం వరకే సోదరులారా. పరలోకంలో నీ కర్మలు నీయి, నీ భార్య కర్మలు నీ భార్యటివి, నీ బిడ్డల కర్మలు వాళ్ళవి, నీ కర్మలు నీవి సోదరులారా. తర్వాత ఆ రోజున తనకు పడే శిక్ష నుండి తప్పించుకోవడానికి ఏమంటాడో తెలుసా? అల్లా నా భార్యను నరకంలో వేసేయ్, నన్ను మాత్రం కాపాడని అంటాడు. నా బిడ్డల నరకంలో వేసాయి, నన్ను మాత్రం కాపాడని అంటాడు. అల్లా వమన్ ఫిల్ అర్ద్ జమీఅ సుమ్మ యుంజి. మరి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా నరకంలో వేసేయి అల్లా, కావాలంటే నా ఒక్కడిని మాత్రం రక్షించు ప్రభు అని చెప్పేసి అంటాడు. కల్లా ఇన్నహా లదా నజ్జఅతల్ లిశ్శవా తద్ఉ మన్ అద్బర వ తవల్లా. అల్లాహ్ తాలా అంటాడు, కల్లా, అసంభవం, నజ్జఅతల్ లిశ్శవా, అది తలలోని మెదడును సైతం కుత కుత మార్చి వేసేటటువంటి అగ్ని అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున సోదరులారా, బంగారు ఆస్తులు బిడ్డల కోసం కూడబెట్టాలి, కాదనడం లేదు, మంచిదే. కానీ అల్లాహ్ మార్గంలో పూర్తిగా ఇవ్వడం ఆపేసి కాదు సోదరులారా. మనం ఇంట్లో ఏదైనా ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలంటే 50,000 ఇట్టే పెట్టేస్తాం. ఎవరైనా మస్జిద్కి చందా వస్తే 20 రూపాయలు, 30 రూపాయలు చిల్లర వెతుకుతాం. ఇది అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం. మనం ఇచ్చేటటువంటి డబ్బుతో ఆ మస్జిద్కు ఒక వస్తువైనా రావాలి కదా, ఏదైనా ఒక పనైనా జరగాలి కదా. ఎందుకు పనికి రాకుండా యాచించే వారికి ఇచ్చినట్టుగా 10, 20 అల్లాహ్కి ఇస్తావా? కావున సోదరులారా, సత్కర్మలు లేనిది ఏ వ్యక్తి కూడా స్వర్గానికి వెళ్ళలేడు. అలాగే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్కార్యం చేయటానికి, పుణ్యకార్యం చేయటానికి ఎంత తొందరపడేవారంటే, ఒకానొక సందర్భంలో సహీ ముస్లిం హదీసు అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదులో కూర్చొని ఉన్నారు, అందరి సమక్షంలో మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి ప్రవక్త గారు అదరా బదరా అందరినీ దాటుకొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. సహాబీలంతా ఆశ్చర్యపోయారు, ఆందోళనకు గురైపోయారు. అయ్యో, ఏమైంది? ప్రవక్త గారు ఇంత వేగంగా ఇంటికి వెళ్ళిపోయారు. కాసేపటికి వచ్చారు. వచ్చి, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరెందుకు ఇంత కంగారుగా వెళ్ళిపోయారు? ఇంటికి ఏమైంది? ఇంట్లో కొన్ని దినార్ల డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పేదలకు పంచకుండానే నేను రాత్రి నిద్రపోవటం నాకు ఇష్టం లేదు, అందుకోసం నేను అవి పంచేసి వచ్చాను, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఈ విధంగా అల్లాహ్ కొరకు సత్కార్యం చేయటానికి తొందరపడేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు తహజ్జుద్ నమాజ్ చదువుకుంటున్నారు. తహజ్జుద్ నమాజ్ చదువుకుంటుంటే సూరే ఆల్ ఇమ్రాన్ 92వ ఆయత వచ్చింది. లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు అనే ఆయత వచ్చింది. తహజ్జుద్ నమాజ్లో ఖురాన్ పారాయణం చేస్తున్నారు, ఈ ఆయత వచ్చింది. ఈ ఆయత రాగానే పక్కనే ఆయన బానిస ఉన్నాడు, నాఫియా అంటున్నాడు, చేత్తో సైగ చేస్తున్నాడు, ఇలా అంటున్నారు,
ఆయనకు అర్థం కావడం లేదు. అరే, ఈ నమాజులో చెయ్యి ఊపుతున్నాడేంటి అని చెప్పి ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నారు. నమాజ్ తర్వాత అడిగారు, అబ్దుల్లా మీరేంటి నమాజులో ఉండగా చెయ్యి సైగ చేశారు, నాకేం అర్థం కాలేదని అన్నారు. ఏం లేదు, అల్లా సుబ్హానహు తఆలా మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి తీసి అల్లా మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు మోమిన్లు కాలేరన్న అల్లా అంటున్నాడు కదా. నాకు ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి నువ్వు మాత్రమే, కాబట్టి నిన్ను నేను బానిసత్వం నుండి విడుదల చేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పాను. అయితే నమాజులోనే ఎందుకు చెప్పానంటే, నేను ఈ సత్కార్యం గురించి విన్నాను కాబట్టి విన్న వెంటనే దీన్ని చేసేయాలనుకున్నాను. నమాజు నుండి బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ శైతాన్ నన్ను అలసత్వంలో పడేస్తాడని భయపడ్డాను అని చెప్పారు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సత్కార్యం చేయటానికి అంత తొందరపడేవారు. ఈరోజు మన వద్ద 10 లక్షల డబ్బులుంది, హజ్జు చేద్దాంలే అని అంటే నువ్వు ఏ యాక్సిడెంట్లో పోతావో, ఏ గుండె జబ్బుతో పోతావో ఎవడికి తెలుసు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నీ మీద ఫర్జు ఉన్న హజ్జు చేయాలి. నీ దగ్గర ధనం ఉన్నప్పుడే నువ్వు సత్కార్యాలు చేసుకోవడానికి తొందరపడాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని వాయిదాలు వేసుకుంటూ పోతే నీ ప్రాణం నీ చేతుల్లో లేదు. తలుపు తట్టి చావు రాదు ఎవరికి కూడా. కావున ఖచ్చితంగా సత్కార్యాలు చేసుకోవడానికి మనము తొందరపడాలి. సోదరులారా, చేసే సత్కార్యం చిన్నదైనా సరే దాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అయితే చిత్తశుద్ధితో చెయ్యాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తకున్నార వలౌ బిషిక్కి తమ్రతిన్, ఖర్జూరపు ముక్కను దానం చేసైనా సరే మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి అన్నారు. అదేంటి, ఖర్జూరపు ముక్కను దానం చేస్తేనే జన్నతు వచ్చేస్తుందా? అవును, వస్తుంది. ఒక స్త్రీ అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు వచ్చింది 2 ఆడపిల్లల్ని తీసుకొని. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు 3 ఖర్జూరాలు ఇచ్చారు. ఖర్జూరాలు ఇస్తే ఆ పిల్లకు ఒక ఖర్జూరం ఇచ్చింది, ఈ పిల్లకు ఒక ఖర్జూరం ఇచ్చింది. ఇక ఆమె కూడా తిందామని నోట్లో వేసుకోబోతే ఆ పిల్లలు ఇద్దరు చేతులు చాచారు అమ్మా అని. అప్పుడు ఆమె ఏం చేసింది, ఆ తినే ఖర్జూరాన్ని తీసి ఆమె 2గా చీల్చి 2 ముక్కలు చేసి ఆ బిడ్డకు ఒక ముక్క, ఈ బిడ్డకు ఒక ముక్క ఇచ్చింది. ఇదంతా చూసిన అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త రాగానే ఇలా జరిగిందని చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ స్త్రీ గురించి విని ఆశ్చర్యపోయారు. అప్పుడు అన్నారు ప్రవక్త గారు, ఎవరైనా సరే ఆడపిల్లలు కలిగినటువంటి వారు తమ బిడ్డలను చక్కగా పోషించి మంచి మర్యాదలు విద్యాబుద్ధులు నేర్పితే గనక, వారిని సంరక్షిస్తే గనక అలాంటి ఆడపిల్లలే రేపు నరకం నుండి రక్షిస్తారు అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ స్వర్గ శుభవార్త వినింది. దేనితో? ఖర్జూరపు ముక్కతో. ఆ ఖర్జూరపు ముక్క కూడా ఎవరిది? ఆమెదా? అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి దానం చేస్తే వచ్చింది. అంటే చిన్న ఖర్జూరపు ముక్కతోనే స్వర్గ శుభవార్త వినిందంటే అల్హమ్దులిల్లాహ్, ఇఖ్లాస్, చిత్తశుద్ధి అలాంటిదన్నమాట. అలాగే బనీ ఇస్రాయిల్ వాక్యాలో ఒక సంఘటన వస్తుంది. ఒక వ్యభిచారం చేసుకునేటటువంటి ఒక స్త్రీ నీరు త్రాగుదామని బావి దగ్గరకు వస్తే ఒక కుక్క దాహంతో తావుటిస్తూ ఉంది. ఆమె ఏం చేసింది, నీళ్లు తీసుకొని వచ్చి ఆ కుక్కకు త్రాపించింది. అల్లా తాలా ఆమె చేసిన వ్యభిచారాన్ని మన్నించి జన్నత్ ఇచ్చాడు ఆమెకి. ఇమాం ఇబ్నె తైమియా రహమతుల్లాహి గారు ఈ హదీసుకు తాత్పర్యం చెప్తున్నారు. అంటే మనం ఈరోజు వ్యభిచారం చేసి సత్కార్యం చేస్తే గనక, కుక్కకి నీళ్లు తాపితే గనక వ్యభిచారం మాఫ్ అయిపోతుందా అనేది కాదు. ఇక్కడ ఆమె ఆ కుక్క యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఎంతో చిత్తశుద్ధితో ఆమె చేసి ఉంటుంది. ఎందుకంటే వ్యభిచారం అనేది గునాయే కబీరా, చాలా పెద్ద పాపం. అంత పెద్ద పాపాన్నే అల్లా తుడిచిపెట్టేశాడంటే ఆమె ఇఖ్లాసు ఎలాంటిదో అని చెప్పారు ఆయన. కావున అంత పెద్ద పాపం తుడిచిపెట్టుకుపోయిందంటే ఇఖ్లాస్ ఇంపార్టెంట్. కావున సోదరులారా, మనము చేసే ఏ పుణ్యకార్యమైనా స్వీకరించబడాలంటే, అల్లా దగ్గర కుబూల్ కావాలంటే 2 షరతులు ఉన్నాయి. 2 షరతులు ఏంటి? 1 ఇఖ్లాస్, 2 ఇత్తిబాయ రసూల్. 1 ఇఖ్లాస్, చిత్తశుద్ధితో ఉండాలి. 2ది ప్రవక్త తరీకాలో ఉండాలి. అది లేదండి మా నాయన చనిపోయారు, నేను 40వ రోజు అన్నం పెడతానంటే ఇది ప్రవక్త గారి తరీకా కాదు. మా పిల్లగాడికి పెళ్లి చేస్తున్నామనండి మంగిని చేయాలి, ఇది ప్రవక్త గారి తరీకా కాదు. ఆ మంగినీళ్ళకి, ఆ అన్నదానాలకి నువ్వు లక్షలు ఖర్చు పెట్టినా పావలాంత పుణ్యం కూడా రాదు. ఎందుకు?
అది ఇత్తిబాయే రసూలుకి అనుగుణంగా లేదు. కావున నువ్వు ఏ సత్కార్యం చేసినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు తరీకాలో ఉండాలి. బిడ్డ పుట్టిన 7వ రోజు అకీకా చేయాలి, ఇది ప్రవక్త గారి సున్నతు. నేను 8వ రోజు చేస్తానంటే సున్నతుకు వ్యతిరేకం అయిపోతుంది. కావున ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి, ఏ పుణ్యకార్యం చేసినా ఇత్తిబాయే రసూల్ ప్రవక్త తరీకాలో ఉండాలి, అప్పుడే అది కుబుల్ అవుతుంది సోదరులారా. అలాగే సోదరులారా, ఇక్కడ నల్ల దారాల గురించి చెప్పమని నాకు చెప్పారు. నేను వాళ్ళు చెప్పకపోయినా కూడా చెప్తాను, ఎందుకంటే ముస్లిముల్లో చాలా దారుణంగా విశ్వాసాలు ఉన్నాయి సోదరులారా. మగపిల్లలేమో కుడి కాలికి నల్లదారం కట్టుకోవడం, ఆడపిల్లలేమో ఎడం కాలికి నల్లదారం కట్టుకోవడం. ఇది ఎక్కడుంది? పోనీ మీకు తెలిస్తే చెప్పండి, ఖురాన్లో 114 సూరాల్లో ఏ సూరాలో ఉందో, ఏ ఆయతులో ఉందో, అల్లా ఎక్కడ చెప్తున్నాడో చెప్పండి. పోనీ ప్రవక్త గారు కుతుబే సిత్తా గ్రంథాలలో ఏ గ్రంథంలో చెప్పారో చెప్పండి. పోనీ దేనికి కట్టుకుంటున్నారంటే దిష్టి కొరకు అని చెప్తున్నారు. దిష్టి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో దువాలు నేర్పించారు. సూరే అల్ ఫాతిహా 7 సార్లు చదివితే పాము గరిసినా తేలు గరిసినా కూడా అల్హమ్దులిల్లా విశ్వానికి విరుగుడవుతుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలకి దువా కూడా ఏం నేర్పించారు? ఔదు బి కలిమాతిల్లాహి తామ్మ వమిన్ కుల్లి షైతాని వహామ్మ వమిన్ కుల్లి ఐనిన్ లామ్మ, ఈ దువా నేర్పించారు. ప్రవక్త గారు తన జీవితంలో దిష్టి కొరకు ఎక్కడ నల్లదారాలు కట్టినట్టు, దిష్టి చుక్కలు పెట్టినట్టు ఎక్కడ లేదండి. కావున మనము కూడా ఈరోజు పిల్లలకు కానీ, మనకు కానీ, ఆడవారికి కానీ, మగవారికి కానీ ఎవరికి కూడా అది దిష్టి అయినా ఎలాంటి జబ్బు చేసినా దారాలు కట్టుకునే అనుమతి, తాయెత్తులు కట్టుకునే అనుమతి లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, యద్ఖులుల్ జన్నతి మిన్ ఉమ్మతి 70 అల్ఫం బిగైరి హిసాబ్. నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులోకి వెళ్ళిపోతారు. సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త వాళ్ళెవరంటే హుముల్లదీన లా యస్తరుకూన్ వలా యతతయ్యరూన్ వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారు జ్యోతిషాన్ని నమ్మరు, వాస్తులు నమ్మరు, శకునాలు నమ్మరు, మూఢనమ్మకాల జోలికి వెళ్ళరు. వఅలా రబ్బిహిం యతవక్కలూన్, వారి యొక్క తవక్కలు ఎల్లవేళలా అల్లా మీదే ఉంటుంది. అలాంటి నికార్సైన ముస్లిములు 70,000 మంది అని చెప్పారు. ఉక్కాషా బిన్ ముహ్సిన్ రదియల్లాహు అన్హు వారు లేచి అల్లాహ్ యొక్క ప్రవక్త ఆ 70,000 మందిలో నేను కూడా ఒకరిని కావాలని దువా చేయండి అన్నారు. నువ్వు కూడా ఉన్నావు వారిలో అని అన్నారు. అల్హమ్దులిల్లా, మనము కూడా ఆ 70,000 మందిలో వెళ్ళాలంటే జన్నత్కి నేరుగా అల్లాహ్ తాలా మన కర్మలు చూడకుండానే నేరుగా డైరెక్ట్ జన్నత్కి వెళ్ళిపోవాలంటే మనము తాయెత్తుల జోలికి, దారాల జోలికి, శకునాల జోలికి, జ్యోతిష్యం జోలికి, మూఢనమ్మకాల జోలికి వెళ్ళకూడదు. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ఎల్లవేళలా మన భరోసా, మన నమ్మకం, మన విశ్వాసం కేవలం అల్లాహ్ మీద మాత్రమే ఉండాలి. అప్పుడు మనము కూడా నికార్సైన ముస్లిములం అవుతాం, మనం కూడా నికార్సైన విశ్వాసులం అవుతాం. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కర్మలు లేకుండానే నేరుగా జన్నతులో మనకు ప్రవేశం కల్పిస్తాడు సోదరులారా. కావున ఈ షిర్కు పనుల జోలికి వెళ్ళితే అల్లాహ్ తాలా ఎన్నటికీ సహించడు. ఎవరైతే ఈ తాయెత్తు నన్ను కాపాడుతుంది, ఈ దారం నన్ను కాపాడుతుంది, ఈ తాయెత్తు నా జబ్బు తగ్గిస్తుంది, ఈ దారం నన్ను దిష్టి నుండి రక్షిస్తుంది అని ఎవడైనా ఈమాన్ పెడితే వాడు ముష్రిక్ అయిపోతాడే తప్ప ముస్లిం కాలేడు సోదరులారా. ఏం జరిగినా అది అల్లాహ్ తరపు నుండి వస్తుంది తప్ప ఈ తాయెత్తులు, దారాలు, నిమ్మకాయలు, టెంకాయలు మిమ్మల్ని విధిరాత నుండి తప్పించలేవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కావున సోదరులారా, ఒక ముస్లిం ఈమాన్ ఒక్కటే సరిపోదు, ఈమాన్తో పాటు ఆమల సాలిహ కావాలి, సత్కర్మలు కూడా కావాలి, పుణ్యకార్యాలు కూడా సంపాదించుకోవాలి. పుణ్యకార్యాలు లేకుండానే ఏ వ్యక్తి కూడా జన్నతులోకి వెళ్ళలేడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రతి మనిషి మరణంతో పాటు 3 విషయాలు అతని సమాధి వద్దకు వస్తాయి. 1 ఆలుబిడ్డలు, బంధుమిత్రులు, 2 ఆస్తిపాస్తులు, 3 నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు. ఈ 2 ఆస్తిపాస్తులు, ఆలుబిడ్డలు, ఆస్తి ఐశ్వర్యాలు ఈ వెనక్కి వచ్చేస్తాయి. నువ్వు చేసుకున్న పాపాలు పుణ్యాలు
నీతో పాటు పరలోకం వరకు నీతో వెంట వస్తాయి. కావున ఏవైతే నీకు తోడుంటాయో, ఏవైతే నిన్ను నరకం నుండి రక్షిస్తాయో, ఏవైతే నిన్ను సమాధి శిక్ష నుండి కాపాడుతాయో, ఏవైతే నిన్ను జన్నతుకు వెళ్ళటానికి సహకరిస్తాయో వాటిని సంపాదించుకో. ఇహలోకంలోని నీతో పాటు రానటువంటి వాటి వెనకాల పడొద్దు. కావున సత్కర్మలనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సత్కర్మలు చేసుకునే సద్బుద్ధిని, జ్ఞానాన్ని, ఆ యొక్క శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ కూడా బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫుర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ తాలా మనందరిలో ఉన్నటువంటి జబ్బులను, రోగాలను అల్లాహ్ తగ్గించి స్వస్థతను ప్రసాదించుగాక. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో అల్లాహ్ తాలా వాళ్ళకి అప్పులు తీర్చే యోగ్యతను ప్రసాదించుగాక. ఎవరైతే మనలోని అనేక సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారో అల్లాహ్ ఆ సమస్యలను దూరం చేసి వారికి సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.